హలో ఎవ్రీవాన్. లక్ష్మి డిజైనర్కి స్వాగతం అండి. ఈరోజు వచ్చేసి టేప్తో పని లేకుండా ఆది బ్లౌజ్ తోటి బ్లౌజ్ అయితే కటింగ్ చూపిస్తాను. మీకు నచ్చితే ఇంకొక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా బిగినర్స్ వచ్చేసి ముందుగా అయితే క్లాత్ని అయితే ఈ విధంగా తీసుకొని 4 మడతలుగా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. 4 మడతలు దేనికి అనుకుంటారా మీరు? ముందుగా అయితే నేను స్లీవ్స్ కటింగ్ చూపిస్తున్నాను కాబట్టి 4 మడతలుగా అయితే ఫోల్డింగ్ చేసుకోండి. క్లాత్ మనకు తక్కువ పడుతుంది కాబట్టి అడ్జస్ట్ చేసుకోండి. స్లీవ్స్ పట్టి కోసం వచ్చేసి ముందుగా 1 ఇంచు ఎక్స్ట్రా అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మనము స్లీవ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చేతి లూజ్ వచ్చేసి మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి క్లాత్ కూడా ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. మనకు టైట్ అయినా కూడా విప్పదీసుకోవడానికి 1.5 ఇంచు మినిమం అయితే ఉండాలి. ఇప్పుడు మనము చేతి బ్లౌజ్ స్లీవ్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకుందాము. చంక లూజ్ కూడా మనము ఆది బ్లౌజ్ తోటే ఈ విధంగా పెట్టేసుకొని ఎగ్జాక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనము టేప్తో పని లేకుండా బ్లౌజ్ అనేది చెప్పాను కదా, అందుకనేసి ఇలా ఆది బ్లౌజ్ని చంక లూజ్ కూడా ఈ విధంగా అయితే చెక్ చేసుకొని మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. మనం నార్మల్గా వచ్చేసి చంక డౌన్ బ్లౌజ్ వచ్చేసి 3.5 లేదా 3 ఇంచులు తీసుకుంటాం కదా. మనం ఇక్కడ వచ్చేసి ఆది బ్లౌజ్కి ఎంత అయితే ఉందో అంతే ఎగ్జాక్ట్గా అయితే చూసుకొని అంతే అయితే మార్కింగ్ చేసుకున్నాను. చంక లూజ్ కూడా ఇంకా యాజ్ ఇట్ ఈజ్గా అయితే మార్కింగ్ అయితే చేసేసుకోండి. స్లీవ్ షేప్ దీనికి మనము ఇప్పుడు టేప్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇక్కడ 2 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసేసుకొని చంక లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి ఈ విధంగా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకొని ఈ కర్వ్ స్కేల్ అనేది తీసుకున్న తర్వాత ఈ విధంగా స్లీవ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొలతల బ్లౌజ్ని అయితే తీసుకొని చేతి లూజు చంక లూజు పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. మనం మార్కింగ్ చేసుకున్నప్పుడే చెక్ చేసుకోవాలి. కటింగ్ చేసేసుకుంటే మళ్ళీ మనకు అతుకులు అనేది జాయిన్ చేయాలి కాబట్టి మార్కింగ్ చేసుకునేటప్పుడే 1కి 2 సార్లు అనేది చెక్ చేసుకున్న తర్వాతనే కటింగ్ అనేది చేసుకోండి. మధ్యలో ఒక కట్స్ అలాగే స్లీవ్ చంక షేప్ దగ్గర కూడా ఈ విధంగా కట్స్ అయితే పెట్టేసుకుందాం. ఫ్రంట్ సైడ్ మాత్రమే ఒక 1/2 ఇంచ్ అంతా లోత్ అనేది తీసుకోవాలి. మనకు చంక దగ్గర ముడతల్లాగా రాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా చేసుకోవటం ద్వారా ఇప్పుడు మనము బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకు సింగిల్ డాట్ అండి. ఎలాంటి క్రాస్ బెల్ట్ కానీ ఏం అవసరం లేదు. మన ఇంట్లో అమ్మమ్మ అలాంటి వాళ్ళకి ఇలాంటి బ్లౌజెస్ అయితే వేసుకుంటారు. చాలా సింపుల్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ మనకు పెయిటికోట్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా అండి. ఈజీ మెథడ్లో అయితే ఇది చూపిస్తున్నాను. బ్లౌజ్ వచ్చేసి సింగిల్ డాట్ బ్లౌజ్. ఇది వచ్చేసి మనము ఉక్సులు అయితే వేసుకుని ఉంటాం కదా, అక్కడ వచ్చేసి చెస్ట్ లూజు అలాగే నడుం లూజు అంతా కూడా 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఈ విధంగా 4 మడతలుగా క్లాత్ అనేది ముందుగా అయితే ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు మనము చెస్ట్ లూజ్ ఒకటి తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చెస్ట్ లూజ్ ప్లస్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి కూడా ఈ విధంగా అనేది మార్కింగ్ చేసుకున్నాను. బ్లౌజ్ లెంత్ ఎంత ఉందనేది షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా మధ్యలో పెట్టేసుకొని నడుం లూజ్ దగ్గర ఈ విధంగా కొలిచేసుకుంటే మనకు బ్లౌజ్ లెంత్ అనేది పర్ఫెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్గా అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనము నెక్ షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకుంటాము. ఈ కొలత బ్లౌజ్ని అయితే ఈ విధంగా తీసుకొని నెక్ పార్ట్ దగ్గర ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి 4 మడతలుగా వచ్చేసి. ఈ విధంగా ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా వచ్చేట్టుగా మనం కటింగ్ చేసుకునే క్లాత్ మీద ఇలా కొలత బ్లౌజ్ అయితే ఈ విధంగా వేసేసుకొని నెక్ పార్టు షోల్డర్ పార్టు ఎంతైతే ఉందో దానికన్నా కూడా ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసుకోవాలి. చేతి షోల్డర్స్ దగ్గర మనము స్లీవ్స్ జాయిన్ చేసుకోవడానికి కంపల్సరీ ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అయితే క్లాత్ ఉండాలి. ఇప్పుడు మనము నెక్ పార్ట్ అనేది మార్కింగ్ అయితే చేసేసుకున్నాం కదా. బ్యాక్ నెక్ పార్ట్ని అయితే ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు మనము సైడ్ స్టిచ్చింగ్ చేసుకున్న దగ్గర లూజ్ దగ్గర కూడా ఎంతైతే ఉందో అంత కొలుచుకొని తర్వాత మార్కింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది. 1.5 ఇంచు స్లీవ్ షేప్ అనేది దీనికి ఈ విధంగా 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసేసుకొని స్లీవ్ షేప్ అనేది మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను.
ఇప్పుడు ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అంతా కూడా తీసేసుకున్నాను కదా! మనకు ఆర్మోల్ లెంత్ వచ్చేసి ఎవరికైనా సరే 5.5 లేదా 6 ఇంచులు అయితే తీసుకుంటాము. ఇక్కడ వచ్చేసి 5 ఇంచులు ఉంది కాబట్టి నేను 5.5 తీసుకొని ఈ విధంగా అయితే మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. స్లీవ్ షేప్ వచ్చేసి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా అయితే కటింగ్ అయితే చేసేసుకుందాము. నడుం లూజ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అంతా డౌన్ అనేది చేసుకున్నాను. ఈ విధంగా చేసుకోవటం ద్వారా మనకు బ్లౌజ్ అనేది నడుం దగ్గర వంగినట్టు కాకుండా ఫిట్గా ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ క్రాస్గా తీసుకోవటం ద్వారా ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న దాని మీదనే బ్లౌజ్ అనేది కటింగ్ అయితే చేసేసుకుందాం. ఫ్రంట్ సైడ్ బటన్స్ అయితే పెట్టాలి కాబట్టి ఫ్రంట్ సైడ్ మాత్రమే ఈ విధంగా ఓపెన్ అనేది చేసేసుకుంటున్నాను. చూసారు కదా, మొత్తానికైతే బ్లౌజ్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. స్లీవ్స్ బ్లౌజ్ అండి. ఇది ఉక్సు పట్టి కాజా పట్టి ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈ విధంగా అండి. మనకు సింగిల్ డాట్ బ్లౌజ్ కాబట్టి మనకు క్రాస్ బెల్ట్ అనేది రాదు. ఇక్కడ వచ్చేసి చాలా ఈజీ మెథడ్ అండి. మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.